క్యాపిటలిజం టు రీఇన్విగ్రేట్. సో అందువల్ల మీకు క్రియేటివ్ డిస్ట్రక్షన్కు కారణమయ్యే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వస్తున్న పెట్టుబడులు, ఇప్పుడు ఏదో మనకు రొటీన్గా ఉండే పాతకాలపు ఓల్డ్ ఎకానమీలో వచ్చే పెట్టుబడి అంటే దానికి అంత ప్రాధాన్యత ఉండదు. అందువల్ల మొదటిది గూగుల్. ఇది వరల్డ్స్ టాప్ మోస్ట్ కంపెనీ. ప్రపంచంలోనే సృజనాత్మక రంగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో, రేంజింగ్ ఫ్రమ్ సర్చ్ ఇంజన్ నుంచి క్లౌడ్ కంప్యూటింగ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ఇట్ ఇస్ అ రిమార్కబుల్ కంపెనీ గూగుల్. సో అలాంటి కంపెనీ మీకు నేను కూడా ఈ వీకెండ్లో శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ హెడ్ క్వార్టర్స్ కూడా చూడడానికి వెళ్తున్నాను. సో అందువల్ల అట్లాంటి కంపెనీ రావడం అనేది మనకు వాల్యూ ఇస్తుంది. రెండవది ఇట్స్ ఎ క్రియేటివ్ డిస్ట్రక్షన్. ఎకానమీలో ఒక నూతన యుగాన్ని ఆవిష్కరించగలిగేటువంటి క్రియేటివ్ డిస్ట్రక్షన్ రంగంలో వస్తుంది, ఇది రెండవది. మూడవది తెస్తున్నది చంద్రబాబు నాయుడు. మనకు అర్థం కావాల్సింది, చంద్రబాబు నాయుడిని నరనరాన వ్యతిరేకించే రాజకీయ ప్రత్యర్థులు కూడా అంగీకరించాల్సిన వాస్తవం ఏంటి? ఎందుకంటే మీకు కేటీ రామారావు లాంటి వాళ్ళు బీఆర్ఎస్ నిరంతరం చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తుంది, కానీ చంద్రబాబు నాయుడు ఐటీ రంగానికి చేసిన కృషిని అంగీకరించారు కదా. సో మీకు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగరంలో మీకు హైటెక్ సిటీ కట్టారు. చాలామంది అదే బిల్డింగ్ కట్టాడు చెప్పుకుంటున్నాడు అని అవహేళనగా అంటారు, అర్థం కాక తెలియక. హైటెక్ సిటీ ఇస్ నాట్ ఎ బిల్డింగ్. హైటెక్ సిటీ ఒక భవనమే కాదు, ఆ భవనంలో క్రియేట్ అయిన టెక్నాలజీ ముఖ్యం కదా, అర్థం కాక అంటారు. ఇప్పుడు మీకు అది భవనం అనుకుంటే ఎట్లా? సో భవనం కాదు ఒకటి. అలా అయితే మీకు హార్వర్డ్ విశ్వవిద్యాలయాలు కూడా భవనాలు ఉంటాయి, ఏముంటాయి అని చెప్పి హార్వర్డ్ యూనివర్సిటీ ఏమి లేదని చెప్తామా? హైటెక్ సిటీ భవనము అని కామెంట్ చేస్తుంటారు తెలియని వాళ్ళు. అలాగే మీకు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు, మీకు గుర్తే ఉండుంటుంది. అప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ని తీసుకొచ్చాడు, బిల్ క్లింటన్ తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ రావడము ఇట్ వాజ్ ఏ గేమ్ చేంజర్. ఎందుకంటే ఒక మైక్రోసాఫ్టే వచ్చాక, బిల్ గేట్స్ బిల్ క్లింటన్ వచ్చాక మీకు ఏమవుతుందంటే అది ఇండస్ట్రీకి ఒక పెద్ద మెసేజ్ సిగ్నల్ పంపిస్తుంది. మీకు ఇప్పుడు గూగుల్ రావడము, ఏకంగా గూగుల్ క్లౌడ్ మీకు సీఈఓనే రావడము, ఏపో మాపో బహుశా సుందర్ పిచాయ్ కూడా వస్తాడు. అతను కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీతో మాట్లాడాడు. ఈ విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టడం గురించి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మీకు ప్రైమ్ మినిస్టర్ మోడీతో మాట్లాడాడు. సో అందువల్ల మీకు సిగ్నిఫికెన్స్ యొక్క కంపారిజన్ అర్థమయ్యటానికి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు రావడము, మీకు బిల్ గేట్స్ బిల్ క్లింటన్లు హైదరాబాద్కు రావడము హైదరాబాద్ ఐటీ ఈకో సిస్టానికి ఒక పవర్ఫుల్ లిఫ్ట్ ఇచ్చింది, ఒక బ్రహ్మాండమైన సిగ్నల్ పంపింది. దానికి చంద్రబాబు నాయుడు ప్రిసైడ్ చేశారు. మనం అలాంటి చరిత్ర ఉన్న నాయకుడు కనుక ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు దార్శనికత మనం చూసాం. ఈ సేవా కేంద్రాలు పెట్టినప్పుడు అందరు ఇదేంది అని అన్నారు, ఇవాళ కెన్ యు ఇమాజిన్. అందువల్ల టెక్నాలజీ రంగంలో చంద్రబాబు నాయుడు ద మోస్ట్ క్రెడిబుల్ ఫేస్. మీకు నరేంద్ర మోడీ కూడా ఈ మధ్య అన్నాడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నుంచి తెలుసుకుని నేర్చుకునేవాడిని అని. సో అందువల్ల చంద్రబాబు నాయుడు ఇవాళ మైక్రోసాఫ్ట్ ఆ రోజు హైదరాబాద్కు తెచ్చి హైదరాబాద్ ఐటీ విప్లవానికి పునాదులు వేస్తే, ఇప్పుడు గూగుల్ను తెచ్చి విభజిత ఆంధ్రప్రదేశ్లో ఐటీ విప్లవానికి పునాదులు వేస్తారని చెప్పచ్చు. బహుశా రేపో మాపో డొనాల్డ్ ట్రంప్ సుందర్ పిచాయ్ కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తారు, మీరు చూడండి. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. అది వెంటనే జరుగుతుందని నేను అనలేను, కానీ బట్ డెఫినెట్గా జరుగుతుంది. మీకు బిల్ గేట్స్ బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చినట్లు విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్కు డెఫినెట్గా డొనాల్డ్ ట్రంప్ సుందర్ పిచాయ్ కూడా వస్తారు. సో దాంతోపాటు ఇప్పుడు అదనంగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే సరిగ్గా టైమింగ్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున టెక్నాలజీ పైన కేంద్రీకరిస్తున్నారు. మీకు భారీ ఎత్తున టెక్నాలజీ పైన కేంద్రీకరిస్తున్న సమయంలో కరెక్ట్గా మీకు ఇది సెట్ అయింది. అందువల్ల మీకు ఏ రకంగా చూసినా దిస్ ఎ మేజర్ డెవలప్మెంట్. డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేయాలి హోల్ హార్టెడ్గా. ఎందుకంటే ఇది రిమార్కబుల్. కియా మోటార్స్ తీసుకొచ్చారని చెప్పి 2014-19 గురించి చెప్పుకుంటారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీతో పోలిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వండి మామూలు విషయం కాదు కదా. మీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఎ గ్రేట్ ఇండస్ట్రీ. అది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, కాదని నేను అన్నాను. కానీ క్రియేటివ్ డిస్ట్రక్షన్ చేసే, అందుకే ఆ పదం వాడాను, ఎకనామిక్స్ నోబెల్
ప్రైజ్ పొందిన వారు వాడిన పదం అది, క్రియేటివ్ డిస్ట్రక్షన్. క్రియేటివ్ డిస్ట్రక్షన్ తెచ్చే ఒక టెక్నాలజీ రంగంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వస్తున్నటువంటి ఒక పెద్ద మార్పు. నాలుగవది ఏంటంటే, ఇండియా ఏఐ రెవల్యూషన్లో వెనుకబడ్డామన్న భావన దేశంలో ఉంది. దీన్నే ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. సో ఆల్రెడీ ఫోమో ఉంది, ఎందుకంటే ఇప్పుడు చైనా పెద్ద ఎత్తున ఐటీ రంగం, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టింది. అంటే చైనా ఏఐ పెట్టిందంటే డీప్ సీక్లు ఇవే కాదు, మీకు మిషన్ లెర్నింగ్ పైన ఇన్వెస్ట్మెంట్, అలాగే చిప్స్ మేకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఫౌండేషన్గా ఉండే సిలికాన్ అండ్ చిప్ మేకింగ్, వీటిలో కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసింది. ఇండియా ఇప్పుడిప్పుడే మొదలు పెట్టింది, ఎందుకంటే ఇటీవల ప్రైమ్ మినిస్టర్ ప్రకటించాడు కూడా, మీకు ఇయర్ ఎండింగ్ లోపల ఇండియన్ చిప్ వస్తుంది అని. మీకు అదొక మేజర్ చేంజ్. అలాగే మనకు ఇండియన్ చిప్ రావడమే కాదు, ఐఐటి మద్రాసు, ఐఐటి బాంబేలో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన దిస్ అ గ్రేట్ రీసెర్చ్ గోయింగ్ ఆన్. ఇండియాలో కూడా ఆ రీసెర్చ్ మొదలైంది, ఏఐ రీసెర్చ్. అయితే మనం బిగినింగ్లో ఉన్నాం. ఇప్పటికీ మెషిన్ లెర్నింగ్లో గత కొన్నేళ్లుగా ఇండియాలో జరుగుతోంది ఎఫర్ట్. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో, సెమీ కండక్టర్స్ రంగంలో, చిప్ మేకింగ్ రంగంలో ఇప్పుడిప్పుడే మనం మొదలుపెట్టాం. దేశంలో కూడా క్వాంటమ్ మిషన్ మొదలుపెట్టాము, అలాగే సెమీ కండక్టర్ మిషన్ మొదలుపెట్టాము. అంటే ఎప్పుడు కూడా ఒక దేశం ప్రగతి బాటకు అనుసంధానమైనప్పుడు ఆ రాష్ట్రం మరింతగా డెవలప్ అవుతుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్కు ఇవాళ ఈ గూగుల్ హబ్ రావడం అనేది దేశంలో వస్తున్న టెక్నాలజికల్ చేంజెస్కు ఒక రకంగా అనుసంధానమై వస్తున్నాయి. ఇప్పుడు మీకు హైవే కనెక్ట్ అయితే మనం ఎంత తొందరగా ఇల్లు చేరొచ్చు. మీకు హైవే కనెక్ట్ కాలేదనుకోండి, చాలా లేట్ అవుతుంది. మీరు హైవే కనెక్ట్ అయి ఉన్నామనుకోండి, డెఫినెట్గా హైదరాబాద్ బెంగళూరు మధ్య పోవాలంటే ఫాస్ట్కి వెళ్ళిపోతాం, హైదరాబాద్ విజయవాడ మధ్య పోవాలంటే ఫాస్ట్కి వెళ్తాం. ఇలా హైవే కనెక్ట్ కాని ప్లేస్లో నువ్వు వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది చూడండి. అందువల్ల ఇవాళ ఇండియాలో, భారతదేశంలో టెక్నాలజికల్ సూపర్ హైవేకు ఆంధ్రప్రదేశ్ కనెక్ట్ కావడం కూడా అడ్వాంటేజ్. అందువల్ల ఇట్స్ అ గ్రేట్ డెవలప్మెంట్. వీ షుడ్ కంగ్రాచులేట్ బోత్ చంద్రబాబు